హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి 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 అని చాలా మంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తిరగా రాసే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారా లేదా అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా నిన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన 10 నిమిషాలకే తిరిగి రావడం జరిగింది. అయితే ప్రజలైతే చాలా ఆశ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి తమ సమస్యల పైన పోరాడతారా అనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాత పాటే మళ్ళీ అందుకున్నారు. మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వాళ్ళు సభలో కంటిన్యూ అవుతామని చెప్పడం, అది ఇవ్వమని చెప్పడం, వాళ్ళు బయటకు వచ్చేయడం జరిగింది. అయితే బయటకు వచ్చేసిన తర్వాత చాలా మంది ఎన్ని మాట్లాడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది. అవి ఏంటంటే, ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గిర్రం తిరిగి మన ముందుకు వచ్చేస్తాయి. సో ఈ గిర్రం తిరిగే టైం కాలంలో మన పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నాం. కానీ అది 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎలక్షన్స్ ఉంటాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి చెప్పడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. అంటే 2028 ఈ జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయంటూ చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు బీజేపీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్లోగన్ తోటి జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని ఆలోచిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నప్పటికీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చవిచూస్తూనే ఉంది. ఇచ్చిన హామీలు చేయడంలో ఏంటి, కక్ష సాధింపు చర్యలు దిగ్విజయంగా చేయడంలో ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజలపైన, పార్టీలపైన, సోషల్ మీడియా పైన యుద్ధం ప్రకటించి వాళ్ళని అణిచివేసే కార్యక్రమాలు చేయడంలో ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లోనూ టీడీపీ ప్రభుత్వం తన ఉనికిని కోల్పోతూ ఉండి ప్రజల్లో తన పైన నమ్మకం కోల్పోతూ ఉంటుంది. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పారో ఇప్పుడు వైఫల్యాన్ని చూసుకుంటే అంతకి 100 రెట్లు ఎక్కువ ఉంది. జనాల్లో అయితే అసంతృప్తి పూర్తిగా నిండిపోయి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డినే వారు అభిమానిస్తున్నట్టు, నెక్స్ట్ తన్నే సీఎం చేయాలని ఆశపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ జమిలీ ఎలక్షన్స్ 2028లో వచ్చినప్పటికీ ఆల్రెడీ 2025లో మనం ఉన్నాము. 26 అయిపోగానే 27 నుంచే ఎలక్షన్ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 1 ఇయర్ ముందు నుంచే ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దట్టు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ కాబట్టి 2026 ఎండింగ్ నుంచే 27 మొత్తం కూడా ఎలక్షన్ ఇయర్ అయిపోతూ ఉంది. సో దాన్ని బట్టి చూసుకున్నా కూడా ఇంకా మనకి కేవలం 2 సంవత్సరాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం తన ఇస్తానన్న పథకాలు ఇవ్వడంలోనైనా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఏమైనా ఉన్నా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది కేవలం ఈ 1.5 ఇయర్లో మాత్రమే. ఇంకా 2028 ఫిబ్రవరిలో కనుక నిజంగా జమిలీ ఎలక్షన్స్ వస్తే 1.5 ఇయర్లో మీరు చేయాల్సినవన్నీ చేయాలి, ప్రజల్ని ఉత్తేజపరచాలి, ప్రజలకు ఇస్తానన్న హామీలు క్లియర్ చేయాలి. లేని పక్షంలో ప్రజలంతా ఈసారి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యాఖ్యలు 100% కరెక్ట్. ఇప్పటికే 9 నెలలు కళ్ళ ముందు గిర్రం తిరిగిపోయి 10వ నెలలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఓకే, అంటే 1 సంవత్సరం దాదాపు కాలం ముగిసినట్టే. ఇక 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఎలక్షన్ ఇరగబోతే ఉన్నది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేయగలరా, రాజధాని కట్టగలరా, ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వగలరా, సూపర్ 6లు ఇవ్వగలరా, నిరుద్యోగ వృత్తి ఇవ్వగలరా, 20 లక్షల జాబులు ఇవ్వగలరా, అమ్మఒడి ఇవ్వగలదా, ఆడబుడ్డి నిధి ఇవ్వగలదా, రైతులకు సంక్షేమాన్ని అందించగలరా, సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, రైతు మద్దతు ధరలు ఇవన్నీ చేయగలరా? అంటే ఇప్పటికీ బేదేడుపులు ఏడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అప్పులు ఊబిలో కూరుకుపోయి 1,50,000 కోట్ల వరకు అప్పులు చేశారు ఇప్పటి వరకు. సో రాబోయే 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళ వివేచనకే వదిలేస్తూ ఉన్నారు. ఎనీ కాస్ట్ 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం పైన సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, టోటల్ ఇండియా మొత్తం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏమర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఏ పార్టీని ప్రజలు ఎన్నుకుంటారని అనుకుంటున్నారు?
కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.